కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా బీదలకు గూడు ఉండే విధంగా చూస్తామని చెప్పినారు. దానికి కట్టుబడి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అవకాశం ఇచ్చినారు. చాలా సంతోషం. కానీ ఆ 3500 ఇండ్లు సరిపోయేటువంటి పరిస్థితి లేదు. బీద పరిస్థితిలో కలవకుర్తి ఉంది. చాలామంది దాదాపుగా ఇంకా 4000 మంది ఆ L1లోనే ఉన్నారు. అది తక్షణమే చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ మంత్రి గారు ఒక MRO ఆఫీసు ఓపెనింగ్కి అక్కడికి వచ్చి ఉన్నారు. ఆ రోజు పెద్ద ఎత్తున వాళ్ళందరి డిమాండ్ను బట్టి ఒక 1000 ఇండ్లు అడిషనల్గా ఇస్తామని చెప్పినారు. గౌరవ మంత్రి గారికి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా, మరి ఆ 1000 ఇండ్లు కాకుండా ఇంకొక 3000 ఇండ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకొక విషయం గౌరవ మంత్రి గారికి మీ ద్వారా తెలియజేయడం, పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని మండలానికి ఒక గ్రామాన్ని తీసుకొని ఇండ్లు కట్టమని చెప్పినారు. అందరికీ ఇచ్చే అవకాశం ఉన్నది, ఇచ్చి ఉన్నాం. అయితే ఆ రోజు కొద్దిగా హడావుడిగా జరిగినటువంటి కార్యక్రమంలో కొంతమంది 600 లోపల స్క్వేర్ ఫీట్లు కట్టమంటే కొద్దిగా ఎక్కువ కూడా కట్టినారు. వారికి మరి తెలియనటువంటిది ఆ రోజు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం కానీ ఆ రిస్ట్రిక్షన్ తెలియక బీద వాళ్ళు కొంత పెద్దగా కూడా కట్టుకున్నారు. దాదాపుగా ఒక 100 స్క్వేర్ ఫీట్లు 200 స్క్వేర్ ఫీట్ల కూడా ఎక్కువ పెట్టినారు. మరి మీ ద్వారా గౌరవ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అది కన్సిడర్ చేసి ఆ బిల్లులు ఇప్పించాల్సిందిగా పైలట్ ప్రాజెక్టు కింద. అదేవిధంగా తెలియకనో తెలిసో